ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, శుభములు. ఎవరికైనా హ్యాపీ న్యూ ఇయర్ పెండింగ్ ఉంటే హ్యాపీ న్యూ ఇయర్. మన డయాగ్నాస్టిక్ ఇంకా కంటిన్యూ చేద్దాం. ఇంకొక డయాగ్నాస్టిక్ ఏంటంటే, నాకు నిజంగా మనస్సాక్షి ఉందా లేదా? అందరికీ మనం ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు కదా చాలామంది. నీకు మనస్సాక్షి ఉంటే నిజంగా ఇలా ప్రవర్తించవు, నీకు కానీ మనస్సాక్షి ఉంటే ఇట్లా మాట్లాడవు అంటూ మనస్సాక్షి అనే పదం ఈరోజు మనం చూద్దాము. ఈ సంవత్సర ప్రారంభంలో మొదటి ఆదివారం మంచి మనస్సాక్షి మనం కలిగి ఉండడం మనకి చాలా అవసరం. ఈ మాట ఎవరన్నారంటే, మరి అపోస్తల కార్యములు 23వ అధ్యాయంలో ఒక గొప్ప దైవజనుడు పౌలు గారు, ఆయనకి ఒక అవకాశం దొరికిందనమాట. ఏ అవకాశం దొరికిందంటే 23:1 పౌలు మహాసభవారు అని మాట ఉంది. మహాసభ అంటే ఇది ఎట్లా అంటే, మరి ఒక పాస్టర్ గారిని అసెంబ్లీ హాల్లో పిలిచి చీఫ్ మినిస్టరు, పట్టణ ప్రముఖులు అందరూ కూర్చొని ఉన్నప్పుడు అలాంటి సభ అన్నమాట. మహాసభ అంటే మామూలు సభ కాదు. మహాసభ అంటే మిలిటరీ వాళ్ళు, పొలిటీషియన్స్ అందరూ, వ్యాపారవేత్త అందరూ కూడా ఉన్నారన్నమాట. అక్కడ ఒక పాస్టర్ గారికి మాట్లాడే అవకాశం దొరికితే ఏం చెప్పుకుంటాడు? ఈ రోజుల్లో చాలామంది పౌలు గారికి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీరు చెప్పండి. నేను చెప్తాను, ఇది అవునో కాదో చెప్పండి మీరే. ఇవన్నీ ఆయనకు ఉండేనా లేదా అని. దేశ విదేశాల్లో బహుగా వాడబడిన దైవజనుడు, అవునా కాదా? చెప్పుకోలే. స్వస్థత వరము కలిగిన దైవజనుడు, చెప్పుకోలే. అనేక సంఘాలు స్థాపించిన దైవజనుడు, చెప్పుకోలే. చనిపోయిన వారిని బ్రతికించిన దైవజనుడు, చెప్పుకోలే. ఎన్నో చర్చ్ ప్లాంటింగ్లు చేసిన దైవజనుడు, అది కూడా చెప్పుకోలే. మరి ఏం చెప్పుకున్నావయ్యా? ఈ రోజులు అందరూ అదే కదా చెప్పుకుండేది. విజయవాడలో ఒక పోస్టర్ చూశాను. పోస్టర్ ఏంటంటే, ఆయన పేరు అంతా వేశాక, యేసయ్య లాంటి మనసు కలిగిన దైవజనుడు. అమ్మ బాబోయ్, అలాంటి మనసునోడు అసలు పోస్టర్లో వేసుకుంటాడా? గుడివాడలో ఒక పోస్టర్ చూశాను. పోస్టర్ ఏంటంటే, ఆయన చెయ్యి ఇక్కడ ఇట్లా పెట్టాడు అనమాట. చెయ్యి అంతా పచ్చి పచ్చిగా ఎర్రగా ఉంది. ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఆ గాయం పచ్చిగా ఉంటుందంట ఎప్పుడు. యేసయ్య లాంటి గాయపడిన హస్తములు కలిగిన దైవజనుడు. ఎందుకు చెప్పుకుంటావా ఇవన్నీ? ఇలా బోస్టింగ్లు చాలా ఉన్నాయిలేండి. మరి నాకు రెవరెండ్ అని ఒక ఒంగోలులో పెద్ద సభల్లో మిమ్మల్ని ఎలా పరిచయం చేయాలి సార్ అని ఒక ఆయన అడిగాడు. బ్రదర్ చెప్పండి. బ్రదర్ అంటే నాకు సిగ్గేస్తారని. మరి ఏం చెప్పుకుంటే రెవరెండ్ డాక్టర్ అని చెప్పుకుంటే మాకు ప్రెస్టీజ్, మీకు ఉందో లేకపోయినా వేరే సంగతి. అంటే అట్లా ప్రజలకి అవి ఇవి గుర్తింపులు కావాలన్నది మనం చూస్తూ ఉంటాము. మరి పెద్ద మహాసభలో మాట్లాడే అవకాశం దొరికితే దైవజనుడు ఏం చెప్పుకుంటాడు? ఈ రోజుల్లో చాలామంది ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కానీ ఈయన చెప్పుకుంది ఏంటంటే, ఆయన ఒక మాట అంటాడు, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొంటిని. అదే అండి నా సంగతి. దేశ విదేశాల్లో వాడబడ్డాను. స్వస్థత వరం ఉందా? ఉందండి. పాపులారిటీ ఉందా? ఉందండి. ఇవన్నీ నాకు అనవసరం. చివరికి నేను మనస్సాక్షి కలిగి సేవ చేశానా లేదా? అది కూడా పెద్ద సభ ముందు మాట్లాడే అవకాశం దొరికితే ఏం చెప్పుకోవాలి? మంచి మనస్సాక్షి అనే మాట ఈరోజు మనం చూద్దాం. మనము మనస్సాక్షి గురించి కొన్ని మాటలు మనం గమనిద్దాం. లెట్ us see. మంచి మనస్సాక్షి అంటే ఇక్కడ కొన్ని పిక్చర్లు మీరు గమనిస్తే, మరి నేను రాజమండ్రిలో ఒక అమ్మాయి మీద ఒక ఆయన మర్డర్ అటెంప్ట్ చేశాడనమాట. ఆమెని గొంతు కోసేశాడు. గొంతు కోసి అప్పుడప్పుడే జెమినీ టీవీ వాడు అక్కడ వెళ్ళి కెమెరా పెట్టేశాడు. వాడి చేతిలో రక్తం కారుతూ ఉంది. అప్పుడప్పుడే వాడు ఎందుకు అంటే, వాడు పక్కింటి వాడే. ఆ అమ్మాయి వీడిని ప్రేమను స్పందన చేయలేదని వాడి కోపం వచ్చి చేశాడు. అలాగే చాలా చెప్పుకోవచ్చు మనము. ఆమె ముఖాన యాసిడ్ ఒక ఆయన పోసేసాడు అనమాట. ఇక మనకి కొంతమంది బాబాలు, దైవజనులు అంటారు కదా, కొంతమంది తెలుసు.
వారు కూడా మనస్సాక్షి లేకుండా సేవలు చేసే వాళ్ళు ఉన్నారు, మనస్సాక్షి లేని అనే మాట ఈరోజు మనం ఈ సంవత్సరం బిగినింగ్లో ఫస్ట్ ఆదివారం మంచి మనస్సాక్షి అనేది మనం తెలుసుకోవడం మనకు చాలా అవసరం. ఎందుకంటే మనస్సాక్షి అంటే ఏంటి అనేది మార్టిన్ లూథర్ ఏమంటాడంటే, మనస్సాక్షి అంటే ఆ, మనస్సాక్షికి విరుద్ధంగా వెళ్ళటం మంచిది కాదు, క్షేమకరం కాదంటాడు. ఆ, అందుకే ఆయన రిఫర్మేషన్ అనేది తీసుకొచ్చాడు. ఆయన మనస్సాక్షి ఒప్పుకోలే, అక్కడ జరిగే రోమన్ క్యాథలిక్ సిస్టమ్ ఆయనకి సరిగా కాదే కాబట్టి ఆయన చేశాడు. చైనాలో ఒక సామెత ఉందంట, ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగినవాడు మధ్యరాత్రి తలుపు శబ్దం వచ్చినా వాడు భయపడ్డంట. ఎందుకంటే మనస్సాక్షి లేదనుకో, ఎవడో ఏమో అంటున్నాడని ఏదో చెప్పేస్తున్నాడు, భయంలో ఉంటారనమాట. అట్లా కాన్షియన్స్ డస్ నాట్ ఆల్వేస్ కీప్ యూ ఫ్రమ్ డూయింగ్ రాంగ్, బట్ ఇట్ విల్ నాట్ అలౌ యూ టు ఎంజాయ్ ఇట్. మనస్సాక్షి తప్పు చేయడం ఆపదు నిన్ను, కానీ చేసావనుకో నిన్ను మాత్రం నిద్రపోనివ్వదు. మనస్సాక్షి అంటే అలాంటిది అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ మనస్సాక్షి అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? మనస్సాక్షి అనే అంశము, మనస్సాక్షి అనే సెట్టింగు ఎక్కడ అంటే, మళ్ళీ నేను గత 3 సంవత్సరాలుగా నా ప్రసంగాలు చాలా వరకు ఆరిజిన్స్కి వెళ్ళిపోతున్నాను. అంటే అసలు మూలాలు ఎక్కడ, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకొని నేను ఆది కాండంకి వెళ్ళిపోతూ ఉంటాను. వెళ్ళిపోతుంటే నాకు దాదాపుగా అన్ని అంశాలు అక్కడే మొదలైనట్టుగా కనపడతాయి. అది నేను తర్వాత ఒక సిరీస్ చేసినప్పుడు మీకు చెప్తాను. మనస్సాక్షి అనే అంశం కూడా ఎక్కడ మొదలైంది అంటే, ఆదామా ఎక్కడున్నావు, అక్కడే మనస్సాక్షి అనే ఫోల్డరు అన్ఫోల్డ్ అయింది కదా. ఆయనలో మనస్సాక్షి అనే యాప్ పెట్టాడు దేవుడు, ఆ యాప్ ఆన్ అయిందన్నమాట. ఎప్పుడు ఆదామా ఎక్కడున్నావు, మనస్సాక్షి పనిచేస్తుంది అక్కడ. సో మనస్సాక్షి అనేది ఆదికాండంలోనే మొదలైంది అనమాట. సో అది మనందరిలో పెట్టిన ఒక కెపాసిటీ మనం తెలుసుకోవాలి. మరి అంతేకాకుండా దీన్ని ఏమంటారంటే, వాట్ ఈస్ కాన్షియన్స్ అంటే ఇది వ్యవహరించడం, ఒక విధంగా వ్యవహరించడం అనే దాన్ని అంటారు. మరి సమర్థించే, ఖండించే ఒక సూత్రం, మనల్ని చేసిన దాన్ని ఓకే అనేది ఉంటుంది, లేదా ఎందుకు చేసావు అనేది కూడా అదొక సూత్రం అన్నమాట. అంతేకాకుండా మరి ప్రైవేట్ నాలెడ్జ్ అంటారు. ప్రైవేట్ అంటే వ్యక్తిగత జ్ఞానం అని. మరి కొంతమంది మన మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనల్ని ఆజ్ఞలు జారీ చేసే ఒక అహం, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయటం లేదు అనే ఒకలాంటి కమాండ్ కంట్రోల్ లాగా అని అంటారు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, మనస్సాక్షి అంటే మనకు తల మీద కూర్చొని చిన్న పోలీసోడు అంట. వాడు పోలీసోడు ఏంటంటే సిట్టింగ్ దేర్, అండ్ ఆ పోలీసోడు అంటాడు, ఎందుకు చేస్తున్నావు, ఎందుకు చేయట్లేదు అంటూ ఈ పోలీసోడు మనల్ని ఎప్పుడు విసిగిస్తూ ఉంటాడు. ఎందుకు చేశావని, లేక ఎందుకు చేయలేదని. మంచిది తప్పు చేస్తే ఎందుకు చేశామని, మంచిది చేయకపోతే ఎందుకు చేయటం లేదని కూడా అంటారు. రెండూ ఉంటాయి అన్నమాట. సో మనస్సాక్షి అన్నది మనకి చాలా అవసరం. ముఖ్యంగా మరి మనస్సాక్షి అన్నది మనం ప్రాక్టీస్ చేయాలి పెద్దలంగా. పిల్లలు కూడా గమనిస్తూ ఉంటారు. మీకు ఆ జోక్ తెలుసు కదా, మరి అబ్బాయి వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ ఇంటికి వస్తే, ఒరే ఆయనకి నేను లేనని చెప్పురా అని. వాడు కూడా బయటకు వచ్చి, మా నాన్న లోపల ఉన్నాడు కానీ లేనని చెప్పమన్నాడు. అంటే మనస్సాక్షి అన్నది మనకి చాలా ఇంపార్టెంట్, మనస్సాక్షి గురించి. అయితే ఈ మనస్సాక్షిని మరి లాటిన్ భాషలోనే దాని కాన్షియన్సియా అనే, అంటే అదొక అవగాహన, ఒక జ్ఞానం, ఒక అవగాహనగా మనం ఇక్కడ చూస్తాము. ఇట్స్ ఎ పర్సెప్షన్ అనమాట. సునెడిస్, గ్రీక్ భాషలో సునెడెసిస్ అని అంటారు. అంటే ఇట్ విల్ బీ కమెండింగ్ అస్ ఫర్ డూయింగ్ గుడ్ అండ్ ఇట్ విల్ బీ కండెమింగ్ అస్ ఫర్ డూయింగ్ రాంగ్. కమెండింగ్ అండ్ కండెమింగ్ రెండు కూడా అదనమాట మనస్సాక్షి. కానీ మనస్సాక్షిని మనము కొన్నిసార్లు డిసేబుల్ చేసి పెట్టేస్తాం, కాబట్టి అది ఏమీ అనిపించదు అనమాట. మనస్సాక్షి దేవుడు మనకి ఇచ్చాడు, దాన్ని మనం కాపాడుకోవటం మనకి చాలా అవసరం. కొంతమంది ఏంటంటే, మరి పాలిటిక్స్లోకి వెళ్ళిపోతే మనస్సాక్షి అనేది ఉండకూడదు అని పాలిటిక్స్ వాళ్ళు. దేవుని సేవలోకి వచ్చినా కూడా మనస్సాక్షి ఉండకూడదు, మనస్సాక్షి లేకుండా సేవ చేయాలి, లేకపోతే మనం సేవ చేయలేమని అనే సేవకులు కూడా నాకు తెలుసు చాలామంది. ఇంకెందుకు సార్, ఒక కాలం వచ్చాక మనకు మనస్సాక్షి అవసరం లేదు, సేవ చేసుకుంటా పో అంటారు. కానీ అది చాలా డేంజరస్, అది మనం తెలుసుకుందాము. ఎందుకంటే మరి కొన్ని వచనాలు చూద్దాం. ఓకే, యోహాను సువార్త 16:2 ఏముంది? చదువుతారు ఎవరన్నా? ఇదేం మనస్సాక్షి?
ఇదే మనస్సాక్షి అంటే ఒక వ్యక్తిని చంపి నేను దేవుని సేవ చేస్తున్నానని మనస్సాక్షి. ఇది ఒక మతానికి సంబంధించింది ఉందిలేండి, మనకు తెలుసు ఆ మతం. ఎందుకంటే పలానా వాళ్ళని చంపితే మతం పేరిట చంపితే అది దేవుని సేవ అన్నట్టుగా అదొక మనస్సాక్షి, భయంకరమైన మనస్సాక్షి మనం ఇక్కడ చూస్తాము. ఇంకోటి కూడా చూడండి, అపోస్తల కార్యంలో మీరు కానీ గమనిస్తే ఏముంది ఆ వచనం 29, 26. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకొంటిని. నేను అనుకొంటిని అని ఎవరు అంటున్నారు? పౌలు. ఆయన సాక్ష్యంలో ఏమంటున్నాడంటే దేవునికి వ్యతిరేక కార్యములు చేయాలని అనుకొంటిని అంటే అప్పుడు ఆయనకు మనస్సాక్షి లేదు నాకు అప్పుడు, కానీ అదే నా మనస్సాక్షి అనిపించింది అనమాట. దేవునికి వ్యతిరేక కార్యం చేయటమే మంచి మనస్సాక్షి అని నాకు అనిపించింది. తీతుకు 1:15 ఏంటి? తీతుకు 1, పవిత్రములకు అన్నీ పవిత్రులే, కానీ అపవిత్రులకు అవిశ్వాసులకు ఏదీ పవిత్రమైనది కాదు. వారి మనస్సు వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నది. మనస్సాక్షి అనే పదం ఇక్కడ వాడబడిందండి. అంటే అపవిత్రపరచబడిన మనస్సాక్షి అంటే ఏది రైట్ అయినా ఏది రాంగ్ అయినా ఏమీ తెలియదు అనమాట. వాళ్ళు జస్ట్ న్యూట్రల్గా ఉండిపోతారు. అది కూడా ఇంకా చాలా ప్రమాదం. అది ఒక మెంటల్ కేస్ అంటాడు ఒక ఆయన. న్యూట్రల్గా ఉండడం అది మెంటల్ కేస్. ఏదో ఒకటి స్పందించాలి, అవునో కాదన్నట్టుగా స్పందించటం మనకి. తర్వాత ఏంటి, ఇది చాలా ఫేమస్ వచనం ఏంటది? 1 తిమోతి, దైముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని చెప్పుచున్నది. ఎందుకంట వారి మనస్సాక్షి ఎలాంటిది? వాత వేయబడిన మనస్సాక్షి. వాత 3వ వచనంలో ఉంటుంది, అబద్ధికులను వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. వాత వేయబడిన అంటే డాక్టర్ గారు, ఈఎన్టీ డాక్టర్ గారు నాకు ఒకసారి 20 ఏళ్ల క్రితం సిఎంసి హాస్పిటల్ అయితే, నీ ముక్కులో ఏదో మాంసం పెరిగిందయ్యా, అది కట్ చేయాలి, ఆపరేషన్ చేశాక ఆ మాంసం మళ్ళీ పెరుగుతుంది కాబట్టి అక్కడ మేము వాత పెడతామన్నారు. ఎందుకు అంటే ఇంకా ఆ మాంసం పెరగదు, ఇంకా నీ ముక్కులో ప్రాబ్లమే రాదండి చెప్తామన్నట్టు. అది ఇప్పుడు కూడా ఫాలో అవుతారా? లేదు కదా, ఇప్పుడు అవసరం లేదు. ఆ రోజుల్లో అలా ఉండేదండి. ముక్కులో ఏదైనా పెరిగితే కట్ చేసి వాత పెడితే చర్మం కాలిపోతే మళ్ళీ పెరగదు కదా, అట్ట ముక్కులో కూడా అదే ఆ రోజుల్లో. మరి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనే మాట. అంటే వాత వేయబడిన మనస్సాక్షి. కొంతమంది విశ్వాసులు కూడా ఇలా తయారైపోయారు అనమాట. మొట్టమొదటిగా విశ్వాసులుగా ఉన్న ఆరంభ దినాల్లో చాలా ప్రతిదానికి సెన్సిటివ్గా ఉండేవారు. కొంతకాలం అయ్యాక మనస్సాక్షి వాత పెట్టేసి అది తప్పో రైటో మాకెందుకులే అన్నట్టుగా పరిశుద్ధత గురించి పాపం గురించి ఏమీ పట్టించుకోకుండా అలాంటి వాత వేయబడిన మనస్సాక్షి గురించి బైబిల్ మనకు కొన్ని వచనాలు చెప్తూ ఉందంటే మనము తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని ట్రాన్స్లేషన్స్ మనం చూద్దాం. पौलुस ने कहा कि मैं परमेश्वर के सामने आज तक उत्तम निष्ठ के साथ అనే మాట వస్తుంది. ఐ హ్యావ్ సర్వ్డ్ గాడ్ విత్ ఎ క్లియర్ కాన్షియన్స్ అనే మాట ఉంది. ఐ హ్యావ్ బీన్ అప్రైట్ బిఫోర్ గాడ్ అనే ఒక మాట ఉంది. ఐ హ్యావ్ డన్ మై డ్యూటీ బిఫోర్ గాడ్ అని, ఇలా రకరకాల ట్రాన్స్లేషన్స్ మీరు చూస్తే పౌలు గారు అదే అంటున్నాడు. నేను 23 అపోస్తల కార్యం 23:1 నేను మంచి మనస్సాక్షి అంటే ఉత్తమమైన మనస్సాక్షి కలిగి నేను దేవుని సేవ చేశాను అనే, కానీ ఆయన సేవ గురించి బోస్టింగ్ చేసుకోలే. చాలా చెప్పుకోవచ్చు, చెప్పాలంటే అన్నీ కూడా అథెంటిక్ విషయాలే చెప్పుకోవచ్చు ఆయన, కానీ చెప్పుకోదలుచుకోలే. కావాల్సింది ఏంటంటే మనస్సాక్షి కరెక్ట్గా ఉందా లేదా అనే కొన్ని ట్రాన్స్లేషన్స్ మనం చూస్తామన్నమాట. కాబట్టి ఈ దినాల్లో మనస్సాక్షి అవసరమా? చాలామంది సేవకులకు లేదు, చోటామోటా సర్దుబాట్లు మామూలేగా అనే రోజులు అన్నమాట. ఏం కాదులే, కొంచెం సర్దుబాటు చేసుకుంటే పర్వాలేదులే అనే దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి అసలు మనస్సాక్షి ఇప్పుడు కూడా మనస్సాక్షి సార్ ఇప్పుడు కూడా అంటూ ఇప్పుడు కూడా యథార్థంగా ఉంటావా అనేవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు కూడా ఇంకో యథార్థవంతుడు అంటా ఇంకా అనే మాట మనం చూస్తాం. కానీ ఈ రోజుల్లో మనకి అవసరమా అంటే మన ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయండి. ఏంటి ఆ సవాళ్ళు అంటే కొన్ని
దేవుని కోణములో చూద్దామా, లోకపు కోణములో చూద్దామా? ఈ రోజుల్లో ఇంతకుముందు ఎలా ఉండేదంటే బైబిల్ ఏమంటుంది, బైబిల్ ఏమంటుంది, బైబిల్లో దీని గురించి ఏం చెప్పబడింది అనేది ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలా ఉందంటే ఫలానా టీవీ ప్రీచర్ ఏమన్నాడు, ఫలానా రామ్దేవ్ బాబా ఏమన్నాడు, ఫలానా రజనీష్కాంత్ ఏమన్నాడు, ఫలానా పొలిటీషియన్ ఏమన్నాడు అంటూ, ఫలానా మెగా ప్రీచర్ ఏమన్నాడు అంటూ అలాగైపోయింది ఇప్పుడు. అంటే మనము దేవుని కోణంలో చూడకుండా వేరే వేరే కోణాల్లో చూసే రోజులు అన్నమాట. అందుకే మనస్సాక్షి అనే దాన్ని తన్నిపారేశారు. ఇంకోటి ఏంటంటే చెడును మోసాన్ని ఘనపరిచే రోజులు ఇవి. ఎవరన్నా గోల్డ్ మెడల్ గెలిస్తే న్యూస్ పేపర్లో ఒకరోజే వస్తుంది న్యూస్ ఐటెం. కానీ ఎవరన్నా రేప్ కేసు దొరికిందనుకో అంతే. మర్డర్ కేసు వచ్చిందనుకో దాని గురించి నెల రోజులు వార్తల్లో వస్తూ ఉంటాయి. అంటే చెడును గణపరిచే రోజుల్లో మనస్సాక్షి కహా గయా అనే ప్రశ్న అన్నమాట. ఇంకోటి ఏంటి, డూ వాట్ ఈస్ ప్రాక్టికల్ అంటారు. కార్యసాధకమైందే చెయ్యండి, అంతేగాని నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు సార్ అనకు, అలా అనొద్దు. ఇది ప్రాక్టికల్ కాబట్టి చేయాలి అంటూ అలాంటి మార్పులు సమాజంలో వచ్చాయన్నమాట. మెజారిటీ అభిప్రాయమే మంచిది, మెజారిటీ అభిప్రాయమే మంచిది, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి. మనస్సాక్షి పక్కన పెట్టండి. నా కూతురికి 3 ఫ్రెండ్స్ ఉండేవారు, ముస్లిము, రోమన్ క్యాథలిక్, హిందూ. వీళ్ళు నలుగురు చాలా స్ట్రాంగ్ టీం. ఒకరోజు ఫ్రెండ్స్ ఆమెను అడిగారంట, నీకు బాయ్ ఫ్రెండ్స్ లేరా అని అడిగిందంట. లేరు అని. అవునా అంటూ ఆమె మీద కొంచెం మజాక్ చేశారనమాట. అటు ఒక ఆమె ఏమంటుంది, ఇప్పుడు నేను తిరిగేవాడు 4వ అని. ఇంకొక ఆమె ఏమంటుంది, ఒకటితో బోరింగ్ అయిపోయింది, ఇంకో వాడి గురించి చూస్తున్నాను అంట. నీకు బాయ్ ఫ్రెండ్ లేరా అంట. లేరు. ఒక ఆమె ఏమన్నదంట, బాయ్ ఫ్రెండ్ లేరా, నీకు ఫీలింగ్స్ ఉండవా అంట. నీకు ఫీలింగ్స్ ఉండవా అని అడిగిందంట. సో మా పాప ఇంటికి వచ్చి అడుగుతుంది, డాడీ నాకు ఫీలింగ్స్ ఉన్నాయా లేదా? ఏం చెప్పాలి ఆమెకి? అమ్మ ఫీలింగ్స్ ఉన్నాయి, ఉంచుకో. ఫీలింగ్స్ అందరికి చెప్పేసావనుకో పెళ్ళయ్యాక నీకేం ఫీలింగ్సే ఉండవు. కీప్ యువర్ ఫీలింగ్స్ టు యువర్ సెల్ఫ్, దస్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ద గాయ్ యూ గోయింగ్ టు మ్యారీ. ఈ రోజులు అందుకే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మనస్సాక్షి ఒప్పుకుంటుంది, ఒప్పుకోవటం లేదని కాదు, కానీ ఇక్కడ ఏంటంటే మెజారిటీ అందరు చేస్తుంటే అందరికీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, మాకు కూడా ఉండాలి. ఒక అబ్బాయి వర్షిప్ టీంలో ఉన్నాడు. ఒరే ఎందుకురా వర్షిప్ టీంలో అంటే, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది చర్చ్కి అని. మళ్ళీ వీడేమో వర్షిప్ చేస్తున్నాడు ఇక్కడ. అదేంటది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కొన్ని మార్పులు, మెగా మార్పులు సమాజంలో జరుగుతూ ఉన్నప్పుడు కెన్ వి స్టిల్ ప్రాక్టీస్ కాన్షియన్స్, మంచి మనస్సాక్షి, అనుకూలమైనదే కానీ మనస్సాక్షి కాదు అనే మాట. అంతేకాకుండా ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ దెన్ ఫెయిత్ అనే మాట. భావోద్రేకాలే ఇంపార్టెంట్. నీ ఫీలింగ్స్ ఏమనిపిస్తుందో అదే చెయ్యి, అంతేగాని ఫెయిత్, విశ్వాసము అవన్నీ అనవసరం అనే రోజుల్లో మనం ఉన్నాం ఇప్పుడు. అందుకే పౌలు గారిని ఈరోజు అడుగుదాం, మనస్సాక్షి, మంచి మనస్సాక్షి అనే మాట. సో మంచి మనస్సాక్షికి సూత్రాలు అపోస్తల కార్యము 23వ అధ్యాయంలో పౌలు గారు మన ముందు కొన్ని సూత్రాలు పెడతా ఉన్నాడు. అది మనం 23వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల్లో అది మనం చూద్దాం. మొదటి సూత్రం ఏంటంటే సూత్రం నంబర్ 1, పౌలు మహాసభ వారి చేత నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకొంటిని అనే ఈ స్టేట్మెంట్లోనే కొన్ని సూత్రాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే జీవించిన మాట అనే మాట, అంటే దేవుని ఎదుట జీవించి తిని అనే మాట వస్తుందన్నమాట. ఫస్ట్ సూత్రం ఏంటంటే మనకి ఒకే ఒక జీవితం, దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఓన్లీ వన్ లైఫ్, వీ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్, దట్స్ వై వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మన మనస్సాక్షి ఎందుకు కాపాడుకోవాలి అనే మాటకు వస్తే ఇది ఒకటే లైఫ్, ఇది పోతే ఇంకోటి చూసుకుంటాంలే, ఆప్షన్ 2 ఆప్షన్ 3 ఏమీ లేదు, ప్లాన్ బి ప్లాన్ సి అని. లైఫ్ సంగతికి వస్తే ఒకటే. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన ఒక బహుమానం. మనం ఆశ్చర్యంగా అద్భుతంగా సృష్టించబడ్డాము. మనం ఇతర సృష్టి కన్నా ప్రత్యేకం. మనకు తెలుసు కదా, మన ఫింగర్ ప్రింట్స్ వేరనమాట. యు ఆర్ ఎ వెరీ యునీక్ పర్సన్, యూ హ్యావ్ ఓన్లీ వన్ లైఫ్ అనే మాట. అంతేకాకుండా మన యొక్క జీవితాన్ని మనము ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము.
జీవితాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము. అందుకే చాలా జాగ్రత్తగా జీవించాలి. వెనక్కి లేక ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేము. యూ కెనాట్ బ్యాక్, వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము. అందుకే ఆ జీవించే జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. తర్వాత దీనికి ఒకరోజు లెక్క చెప్పాలి. యూ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ లైఫ్. దేర్ఫోర్ సూత్రం నంబర్ 1, ఓన్లీ వన్ లైఫ్, యూ టేక్ ఇట్ సీరియస్లీ బికాజ్ యు ఆర్ అకౌంటబుల్ ఫర్ దట్ వన్ లైఫ్. ఎందుకంటే మన జీవితాన్ని మనము స్టోర్ చేసుకొని, ఫ్రిడ్జ్లో పెట్టుకొని, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకొని ఒక 10 ఏళ్ళు అయ్యాక మళ్ళీ వాడుకుంటానులే అంటే అట్టేం ఉండదు. ఒకేసారి ఓన్లీ వన్ లైఫ్, యూ హ్యావ్ టు యూజ్ దట్ లైఫ్. సో దట్ ఈజ్, అందుకే పౌలు అంటాడు నేను జీవించి తిని అని అంటాడు. ఏంటి? దేవుని ఎదుట నడుచుకుంటుని. ఒకే ఒక జీవితం. ఇంతకుముందు మారు మనసు పొందకముందు నా బతుకు నా ముందే పెట్టుకొని నడిచాను. ఇప్పుడు నా ముందు దేవుణ్ణి పెట్టుకొని నడుస్తున్నాను. ఇప్పుడు నా మనస్సాక్షి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఎందుకంటే ఒకే లైఫ్, ఆ లైఫ్ నేను చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి అన్న మాట మనం తెలుసుకోవాలి. ఇంకో సూత్రం చూద్దాం. ఇంకో సూత్రం ఏంటంటే ఆ జీవితం మనం జీవించాలి. చూడండి, నేను దేవుని ఎదుట నడుచుకొంటిని అంటాడు. యూ హ్యావ్ వన్ లైఫ్. సెకండ్లీ యూ హ్యావ్ టు లివ్ దట్ లైఫ్. ఎందుకు అంటున్నానంటే ఇది ఉండుట అంటే ఉనికి అనే మాట. వీ హ్యావ్ టు లివ్, వీ డోంట్ ఎగ్జిస్ట్ అనే మాట. ఎగ్జిస్ట్ అని ఎందుకు అంటానంటే ఇప్పుడు ఈ పుల్పిట్ ఉంది కదా, ఈ పుల్పిట్ జీవించడంలే, ఇది జస్ట్ అక్కడ ఉందంతే. ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, ఇట్ ఈస్ నాట్ లివింగ్. సాయంత్రం తీసుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ ఉంటుంది. కీబోర్డ్ ఉంది, దాని తర్వాత ప్యాక్ చేసి పెట్టేస్తే అది ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిస్టింగ్, ఇట్ ఇస్ నాట్ లివింగ్. వీఆర్ నాట్ ఎగ్జిస్టింగ్, వీ హ్యావ్ టు లివ్. కొంతమంది జస్ట్ అట్లా ఉంటారు. ఎందుకున్నావంటే అరే మెరుకు నయమాలు పోయి అంటాడు. నీకు తెలీదా నువ్వు ఎందుకున్నావు అంటే నాకు తెలియదు సార్ అని. ఫ్రాన్స్లో ఒక గార్డనరు ఆ గార్డెన్ అంతా ఊడుస్తూ ఉంటే ఫ్రాన్స్లో ఒక చాలా ఫేమస్ ఫిలాసఫర్ ఒకడు ఉన్నాడు. ఆయన పొద్దున్నే వాకింగ్కి వెళ్ళాడంట. ఆయన గుర్తుపట్టలేక ఆ ఊడిసి ఆయన అన్నాడంటే ఏ యూ, హూ ఆర్ యూ, ప్లీజ్ మూవ్ అవే అన్నాడంట. హూ ఆర్ యూ అంటే ఆ ఫిలాసఫర్ ఏమన్నాడంటే ఐ విష్ ఐ న్యూ అన్నాడంట. అదేదో నాకు తెలిసి ఉంటే బాగుండు కదా అంటున్నాడంట. అంటే ఫిలాసఫరే మళ్ళీ హూ ఆర్ యూ అంటే ఐ విష్ ఐ న్యూ అన్నాడు. లోకానికి అంతా తెలుసు ఆయన ఫేమస్ ఫిలాసఫర్ అని. ఆ పాప మనసులో వాడికి కనపడలే కానీ గార్డనర్కి. కానీ వీడు అంటున్నాడు ఐ విష్ ఐ న్యూ, నేను ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. అందుకే మనం వీఆర్ నాట్ ఎగ్జిస్టింగ్, వీ హ్యావ్ టు లివ్. ఎందుకంటే మనము జీవము గలవారం. మనం నిత్య జీవపు వెలుగులో జీవించాలి. మనం దేవుని ఆలయంగా ఉన్నాం కాబట్టి జీవించాలి. దేవుడు మనకి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఒక వస్తువు కాదు, మనం అలా తీసి అలా పెట్టేసి మళ్ళీ ఇంకో దగ్గర మళ్ళీ అక్కడ పెట్టేసి ఇక్కడ పెట్టేసి, నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మేము షిఫ్ట్ అయ్యాం కదా, ఆ ఇంట్లో 4 ఏళ్ళు ఆ సామాన్లన్నీ ఒక దగ్గర ఉన్నాయి. దేవర్ సింప్లీ ఎగ్జిస్టింగ్. ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టే దే సింప్లీ ఎగ్జిస్ట్ అంతే. అవేం జీవించడంలే, మేము జీవిస్తాం. అందుకే లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని అందుకే అర్థవంతంగా జీవించాలి. ఒట్టి ఏదో వస్తువులాగా పడి ఉండకూడదు. ఎందుకున్నా బాబు అంటే వేస్ట్, వీడు వేస్ట్ ఫెలో అండి, ఈమె వేస్ట్ అండి, అట్లా పడి ఉంటాడు. 3 పూటలు భోజనం తిని పడుకొని ఉంటాడు. వీఆర్ నాట్ థింగ్స్, వీఆర్ పీపుల్. అందుకే మంచి మనస్సాక్షి కలిగి ఉండడానికి రెండో సూత్రం ఏంటంటే నేను జీవించాలి, ఒక అర్థవంతమైన జీవితం జీవించాలి. మారు మనసు పొందకముందు పౌలు తన ఫిలాసఫీ ప్రకారం అర్థవంతమైన జీవితం అని అనుకున్నాడు. క్రైస్తవుల్ని హింసించాడు, సంఘాన్ని హింసపరిచాడు, చాలామంది జైల్లో పెట్టేశాడు. ఆయన జీవితం చాలా అర్థవంతమైంది అనుకున్నాడు. కానీ యేసును కలుసుకున్నాక, మట్టి కరిపించాక, మట్టి తిన్నాక, గుడ్డోడు అయిపోయాక అప్పుడు కళ్ళు తెరుచుకున్నాయి. నేను ఇంతవరకు జీవించిన జీవితం అర్థవంతమైంది కాదు. ఆయన సాక్ష్యాలు మీరు చదవండి. నేను ఇప్పుడు జీవిస్తున్నాను. అందుకే ఇప్పుడు ఏమంటాడు, ఇక జీవించుతున్నది నేను క్రీస్తు కొరకు జీవిస్తాను. ఐ డోంట్ ఎగ్జిస్ట్, ఐ లివ్ అనే మాట ఇక్కడ మనం చూస్తాం.
సూత్రం నంబర్ 3, మూడో సూత్రం ఏంటంటే, అదేదో జీవించడం అంటే దేవుని ఎదుట జీవించాలి, ఒట్టిగా జీవిస్తే కాదు. మళ్ళీ వీ మస్ట్ లివ్ బిఫోర్ గాడ్, అదే భయభక్తితో జీవించాలి. దేవుని ఎదుట అంటాడు కదా, చూసారు అక్కడ, దేవుని ఎదుట జీవించాను. నేను జీవిస్తున్నాను బ్రదర్, నేను జీవిస్తున్నాను పాస్టర్ గారు. అవును, ఎవరి దగ్గర, ఎవరి ఎదుట జీవిస్తున్నావు? నీ ముందు ఎవరిని పెట్టుకున్నావు? అందుకే హెబ్రీలు రాసిన ఆయన ఏమన్నాడు, నా విశ్వాసం ఒక కర్తయు దాన్ని కొనసాగించు, ఆయన ఎదురుగా పెట్టుకొని జీవిస్తాను. నాకెవరు మోడల్ లేరనుకో, నా ముందు ఎవరు లేరనుకో, నమూనా లేదనుకో, నేను సింప్లీ ఎగ్జిస్టింగే, ఏదో బతికున్నాను అంతే. నాకు ఒక గురి, గమ్యము, పర్పస్ అనేది ఉందా అంటే మనము మనుషుల్ని ప్రీతిపరచడానికి కాదు కదా. అనుదినము మనము సజీవ యాగముగా జీవించాలి అన్న మాటలు అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తితో జీవించాలి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో కాదు. అందుకే పౌలు గారు ఇక్కడ ఏమంటాడంటే, నేను దేవుని ఎదుట జీవించాను. వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, సీసీ కెమెరాలో నన్ను చూస్తున్నారు, నో, ఎవరేమన్నా అనుకోనివ్వండి, నేను దేవుని ఎదుట జీవిస్తున్నాను. ఇక దేవుణ్ణి అల్టిమేట్గా పెట్టుకుంటే మన మనస్సాక్షి కూడా కరెక్ట్గా పనిచేస్తుంది. దేవుణ్ణి పక్కన పెట్టామనుకో, కొద్దిసేపు ప్రాబ్లం అయిపోతుంది. అప్పుడే ఆ కొద్దిసేపు అట్ట పెట్టేస్తే సాతానుడు వచ్చి ఆ మనస్సాక్షికి వాత పెట్టేస్తాడు. మళ్ళీ ఆ మనస్సాక్షి పనిచేయదు అన్నమాట. మళ్ళీ ఆ వాత పోవాలి, అది మళ్ళీ స్వస్థపరచబడాలి అనేది ఇక్కడ మనం చూస్తాం. సో నేను దేవుని ఎదుట, జ్ఞాపకం ఉందా ఏమేం చెప్పాను? ఒకే ఒక జీవితం, రెండవది అది జీవించాలి, మూడవది అది దేవుని ఎదుట దేవుని ఎదుట జీవించాలి. మూడవది, 4వ సూత్రం ఏంటంటే, అది దేవుని ఎదుట కూడా మంచి మనస్సాక్షితో జీవించాలి. దేవుని ఎదుట కూర్చుంటే ఏం లాభం? ఇద్దరు వ్యక్తులు మందిరానికి వచ్చారంట, జ్ఞాపకం ఉందా? ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇద్దరు కూడా దేవుని ఎదుట ఉన్నారు. ఒకడికి మనస్సాక్షి లేదు, దేవుని ఎదుటే ఉన్నారు. ఇద్దరు కూడా దేవా అంటున్నారు. ఇద్దరు లూకా సువార్త 18వ అధ్యాయంలో దేవా అని అంటున్నారే కానీ ఒకడికి మనస్సాక్షి ఉంది, ఒకడికి మనస్సాక్షి లేదు. అందుకే దేవుని ఎదుట ఉన్నంత మాత్రాన సరిపోదు. దేవుని ఎదుట కూడా అక్కడ ఏమంటాడంటే, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట అనే మాట, మనస్సాక్షి అనే మాట. దేవుని ఎదుట జీవించాలంటే ఫిలిప్పీ పత్రికలో ఉంది కదా, అక్కడ ఒక లిస్ట్ ఉంది అన్నమాట. ఏంటది? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఇవన్నీ దేవుని ఎదుట ఉన్నాననుకో, దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో ఉంటే, మంచి మనస్సాక్షితో ఉన్నానో లేదో ఎట తెలుస్తుంది అంటే, నాకు ఒక లిస్ట్ ఉంటుంది అనమాట, చెక్ లిస్ట్ ఏంటంటే, నేను చేసేది. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 4లో ఏముందంటే, మరి ఏమి మెట్టుకు 4:8లో అది అది చూసారా, ఇది నా స్కేలు. నేను దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో ఉన్నానో లేదో అంటానికి నేను వేరే స్కేల్స్ ఏం వాడను. నా స్కేల్ ఇక్కడే ఉంది, ఫిలిప్పీ పత్రికలోనే ఉంది. సో నేను ఏదన్నా చేస్తే అది యోగ్యమైనదా, మెప్పైనదా, సత్యమైనదా, మాన్యమైనదా అనే మాట, నాలో ఆ ప్రేమ అనేది ఉందా అనే మాట. నేను ఒకసారి చెన్నైలో డాక్టర్ ఏబి మాసలమణి గారి ప్రసంగం విన్నాను చాలా సంవత్సరాలు. ఆయన ఒకసారి ఇలాగన్నాడు, మనం అప్పుడప్పుడు లవ్ టెస్ట్ చేసుకోవాలంట, ప్రేమ పరీక్ష. ఏం లవ్ టెస్ట్ ఏంటి? లవ్ టెస్ట్ అంటే 1 కొరింథీ 13వ అధ్యాయము, ఇప్పుడే చేసుకుందాం. అది 1 కొరింథీ 13వ అధ్యాయము చదివి దాంట్లో అంట 4, 5, 6 వచనాల్లో ఆ వచనాలన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రేమ అనే పదం ఉందో అక్కడ మీ పేరు పెట్టుకొని చదువుకోండి అని అన్నాడు అనమాట. ఎలా చదువుకోవాలంట? 4వ వచనంలో జెఫన్య పేతురు దీర్ఘశాంతము సహించును, జెఫన్య పేతురు దయ చూపించును,
జఫన్య పీటరు ప్రేమ మత్సరపడాడు, జఫన్య పీటరు డమ్మముగా ప్రవర్తింపడు, జఫన్య పీటరు ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ లవ్ టెస్ట్ పాస్ అవ్వాలి. ఈ లవ్ టెస్ట్ అంట ఇంకోటి అన్నాడు, ఈ లిస్టు పెట్టుకొని మీకు మార్కులు ఇచ్చుకోండి, ఇదే పేపర్ నీ భార్యకు కూడా ఇచ్చి ఆమె మీ గురించి ఏమంటుందో కూడా. నా భర్త ఉప్పొంగడు, నా భర్త అన్నిటినీ ఓర్చుకొనుడు. ఓహో, చూసారా ఎంత డేంజరో. ఇంకా డయాగ్నాస్టిక్ కంటిన్యూ అవుతుంది. మంచి మనస్సాక్షి అంటే మనకి కొన్ని కొలతలు బైబిల్లో పెట్టుకోవాలి, కానీ బయట కొలతలు తీసుకున్నాం అనుకో, బయట దొంగ బోధకులు కొన్ని కొలతలు ఇస్తారు, ఆ కొలతలు పెట్టుకొని దానివల్ల భయపడిపోయే వాళ్ళు ఉన్నారు. అవి అబద్ధానికి సంబంధించినవన్నమాట. మా బంధువురాలు ఒక ఆమె ఉంది, ఒక గుడికి వెళ్ళలే, 3-4 వారాలు వెళ్ళకుంటే ఆ 4వ వారం గుడికి వెళ్ళిందంట. గుడికి వెళితే ఆ పాస్టర్ గారు అంటున్నారంట, మన చర్చిలో కొంతమంది ఈ మధ్య గుడికి రాలేదు, మరి వారికి ఏమవుద్దో నాకు తెలియదు, దేవుడు వారిని ఏ విధంగా శపిస్తాడో నాకు తెలియదు అన్నాడంట. అసలు ఏం చెప్పాలి, అమ్మ ఎందుకు రాలేదు, ఏంటి ప్రాబ్లం అనే బదులు ఏమంటున్నాడు, అదనమాట. అలా అందుకే మన మనస్సాక్షి అనే మాట, మన కొలత, వాట్ ఈజ్ మై మెజర్మెంట్ అనే మాట. ఈ ప్రేమ పరీక్ష చేసుకోండి ఇంట్లో, ఇద్దరు కలిసి చేసుకోండి, వేరువేరుగా కూర్చొని చేసుకోండి. త్వరగా కోపపడదు అనే మాట, త్వరగా కోపపడడు అనే మాట, ప్రేమ పరీక్ష అన్నది ఇక్కడ మనం చూస్తాం. అయ్యా పౌలు గారు మీరు ఏమంటున్నారు, ఇది 4వ సూత్రం. అంటే మంచి మనస్సాక్షి దేవుని ఎదుట ఉంటే సరిపోదు, దేవుని ఎదుట కూడా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. సుంకరి ప్రార్థన చేశాడు, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగింది కాబట్టి పాపినైన నన్ను కరుణించన్నాడు. ఇంకోటి ఏమన్నాడు, నీతిమంతుడనైన నన్ను గుర్తించు అన్నాడు. ప్రభా నాకు నువ్వు సర్టిఫికేట్ ఇచ్చే నాకు అర్హత లేదంటే వీడేమంటున్నాడు, ప్రభా నాకు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ ఇవ్వు నాకు. ఇద్దరు మళ్ళీ దేవుని ఎదుటే ఉన్నారు, కానీ దేవుని ఎదుట మంచి మనస్సాక్షి ఒకటికి ఉంది, ఒకటికి లేదు. కాబట్టి జస్ట్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ డస్ నాట్ ఆటోమేటికలీ గివ్ యూ మంచి మనస్సాక్షి ఆటోమేటిక్గా రాదు. కొన్ని కొలతలు పెట్టుకుంటే మనకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, సూత్రం నంబర్ 5. ఈ మంచి మనస్సాక్షి దేవుని ఎదుట ఎప్పటి వరకు అంట, అపోస్తల కార్యము 23, దేవుని ఎదుట ఎప్పటి వరకు, నేటి వరకు అని అంటాడు. నేటి వరకు అంటే రైట్ నా 10:14 నా మనస్సాక్షి క్లియర్. నిన్న నా మనస్సాక్షి బాగుండే, ఇప్పుడేమో అట్లా కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నిన్నటి పరిశుద్ధత ఈరోజు పనికిరాదు, ఈరోజు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను ఆ మీటింగ్కి వెళ్ళాను, భలే బాగా అనిపించింది బ్రదర్, భలే పరిశుద్ధంగా అనిపించింది. అది నిన్నటి పరిశుద్ధత, ఈరోజు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఫలానా మీటింగ్కి వెళ్ళొచ్చాను, చాలా బాగా, వెళ్ళండి తప్పేం కాదు, కానీ ఇంకా దాని మీదనే ఆధారపడి అప్పుడు నేను చాలా పరిశుద్ధంగా ఫీల్ అయ్యానంటే ఫీలింగ్స్ చాలా ప్రాబ్లం అన్నమాట. మంచి మనస్సాక్షి నేటి వరకు అంటే అదే పౌలు ఏమన్నాడంటే, నేను మంచి పోరాడి తిని. ఎప్పుడు వరకు, నేటి వరకు, రైట్ నౌ, ఇప్పుడు నా కొరకు కిరీటం రెడీగా ఉంది. ప్రభా కొన్ని సెటిల్ చేసుకో విషయాలు ఉన్నాయి, సెటిల్ చేసుకున్న తర్వాత నా కిరీటం ఇద్దు కానీ కాదు, నా అకౌంట్ క్లియర్గా ఉంది, నా మనస్సాక్షి క్లియర్గా ఉంది, ఇప్పుడు కూడా కిరీటానికి నేను రెడీ అంటే అంత ధైర్యంగా చెప్పుకుంటున్నాడంటే ఆయన. మరి ఇది ఎలా చేసావు సార్ అంటే 24వ అధ్యాయంలోనే ఒక మాట అంటున్నాడు, ఇది ఎలా సాధ్యం మీకు అయింది అనే మాట వస్తే, నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు. అభ్యాసం అంటే అప్పుడప్పుడు కాదు, శిష్యత్వం అనేది అప్పుడప్పుడు కాదు. యూ కెనాట్ బీ ఏ పార్ట్ టైం డిసైపుల్. ఎట్లా అంటే, నేను పాస్టర్మకి నేను పార్ట్ టైం భర్తను కాదు, ఫుల్ టైం భర్త.
ఆమె కూడా నాకు ఫుల్ టైం భార్య. యేసయ్య దగ్గర కూడా మనము ఫుల్ టైం శిష్యులం, పార్ట్ టైం కాదు, ఆదివారపు శిష్యులం కాదు, ఉజ్జీవ సభల శిష్యులం కాదు, ఎప్పుడూ శిష్యులంగా ఉండాలి. ఎల్లప్పుడూ అనే పదం, అందుకే అంటాడు నేను ఎల్లప్పుడూ అనే మాట, ఎల్లప్పుడూ అనే పదము ఏం చేశాడు? ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ కేవలము నేటి వరకు 23:1 అంటాడు, 24:16 కూడా ఏమంటాడు? ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేయాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు ప్రాక్టీస్ డిసైపుల్షిప్. మనము విశ్వాసంగా ఉండే ప్రాక్టీస్ చేయము, విశ్వాసం ఒకసారి అవుతాం, కానీ శిష్యత్వం అనేది ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రతి నిమిషం. అందుకే మంచి మనస్సాక్షి మనకు కావాలి. అభ్యాసం అనే మాట చాలా ఇంపార్టెంట్. నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. చాలా మినిస్ట్రీలో బిజీగా ఉన్నాను బ్రదర్, ఆయా పనులలో చాలా బిజీగా ఉన్నాను బ్రదర్, అందుకే మనస్సాక్షి కొంచెం ఇగ్నోర్ చేశానంటే నో, నెవర్. ఇక్కడ ఏమంటే ఎల్లప్పుడూ నేను ఎంత బిజీగా ఉన్నా, పౌలు కంటే మనం బిజీయా మినిస్ట్రీలో? కాదు కదా. పౌలు కంటే మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఎక్కువ ఎదిగామా? కాదు కదా, ఇంకా ఎదగాలి. పౌలు లాంటోడే అంటున్నాడు నాకు సరిపోవట్లే, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై స్పిరిచువాలిటీ, సో ఐ వాంట్ టు కీప్ మై సెల్ఫ్ వెరీ క్లియర్ ఇన్ మై కాన్షియన్స్. ఆ మనస్సాక్షి క్లియర్గా పెట్టుకుంటాను. ఎంత మంచి మాట కదా. నేను అభ్యాసం చేయుచున్నాను, అభ్యాసం చేయాలి. ఇంకోటి చూద్దాం చివరిగా. అయితే పౌలు గారు మరి ఏం చేయాలంటారు మీరు? మంచి మనస్సాక్షి పరీక్ష ఒకటి చేసుకుందామా? సరేనా? 2 తిమోతి, అక్కడ మనం ప్రేమ పరీక్ష ఒకటి చేశాము. ఇది కూడా మీకు చిన్న హోంవర్క్ లాగా వదిలేస్తాను, మీరు వెళ్ళి ఇంట్లో ఇది చేయండి. 2 తిమోతి 3వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉందన్నమాట. ఆ లిస్ట్ మీకు చూపిస్తాను. చార్ట్లో చూడండి, ఒక ఇది ఉంటుందన్నమాట, మంచి మనస్సాక్షి పరీక్ష. మంచి మనస్సాక్షి పరీక్ష ఏంటంటే 2 తిమోతి 3వ అధ్యాయంలో ఒక మాట ఏమంటున్నాడు? అయ్యా తిమోతి, చివరి దినాల్లో ప్రజలు ఎలాగ ఉంటారంటే మనుషులంట స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులు, అభిధేయులు అంటూ ఒక పెద్ద లిస్ట్ ఉంది. 18 గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఈ 18 కూడా 18 అంశాలు. ఎప్పుడైనా మనం చేసుకుందాం ఇవన్నీ. కానీ ఇక్కడ ఏంటంటే సింపుల్ టెస్ట్. ఈ చార్ట్ మీరు తర్వాత చూసుకోండి. ఇక్కడ ఏమంటాడంటే నాలో స్వార్థము ఉందా? ఇన్ ద ఎండ్ టైమ్ పీపుల్ విల్ బీ లవర్స్ ఆఫ్ సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఈ రోజుల్లో సెల్ఫ్ అనే పదం ఏంటి? సెల్ఫీ. పౌలు గారు ముందే సెల్ఫీ గురించి మాట్లాడుతారు. అంత్యదినంలో ప్రజలకు సెల్ఫీ చాలా ఇష్టం అంట. అందుకే చూడండి, నాలో స్వార్థం. ప్రజలు స్వార్థప్రియులు, ఐ లవ్ మీ. ఈ రోజుల్లో ఏమైందంటే ఇట్స్ నాట్ థియాలజీ, ఇట్ ఈస్ మియాలజీ. నేనే ఇంపార్టెంట్ అనేది ఉందన్నమాట. ఒక ఆయన ఉరిశిక్ష వేస్తుంటే వాళ్ళు అడిగారంట, నీ చివరి కోరిక ఏంటో సార్ అంటే, మీ అందరితో ఒక సెల్ఫీ తీసుకుంటాను. అంత పిచ్చి అనమాట సెల్ఫీ. సో నాలో అది ఉందా? నేను స్వార్థ ప్రియుడనా? అవును, ఉన్నది. లేదు, ఉందో లేదో నాకే తెలియదు అంటే పరీక్షించుకో. 4 ఆప్షన్లు పెట్టాను, మీరు టెస్ట్ చేసుకోండి. థింక్ అబౌట్ ఇట్. ఇది రోజు మనం చేసుకోవాలి, అప్పుడప్పుడు కాదు. చేసుకుంటే నాలో స్వార్థం ఉందా? నాలో ధనాపేక్ష ఉందా? ధనము కాదు, ధనాపేక్ష. ధనము నో ప్రాబ్లం, ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ, నాట్ మనీ, అది నాలో ఉందా అన్నది మనం చూడాలి. బింకంలాడువారు, ఇలా పెద్ద ఒక లిస్ట్ ఉందిలేండి. తల్లిదండ్రులకు అవిధేయులు అంటూ ఒక చాలా లిస్టు. దూషకులు, మంచిని ద్వేషించువారు, సజ్జన ద్వేషులు అనే మాట చూడండి 3వ వచనంలో. సజ్జన ద్వేషులు అంటే పీపుల్ హూ డోంట్ లైక్ గుడ్ థింగ్స్. అట్లటోళ్ళు కూడా ఉంటారంట. ఏదైనా మంచి జరిగితే ఇష్టం లేదు వాళ్ళకి. అలాంటి వ్యక్తిని నేనంటూ ఒక ప్రశ్న మనం చేసుకుంటే ఈ పరీక్ష మనం చేసుకుందాము. సరే, మరి అందుకే మరి పాపం ఎక్కడ ఉండైనా ప్రారంభం అవుతుంది, కానీ అది అంతలెక్క
వ్యాపిస్తుంది. సిన్ క్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీ స్పాట్, ఎనీ పాయింట్, బట్ ఇట్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. సిన్ క్యాన్ స్టార్ట్ ఎనీవేర్, బట్ ఇట్ విల్ స్ప్రెడ్ ఎవ్రీవేర్. ఇట్ విల్ ఇంపాక్ట్ మెనీ పీపుల్, ఇట్ విల్ ఇంపాక్ట్ మెనీ థింగ్స్. అందుకే ఈ యొక్క పాపం విషయంలో జాగ్రత్తగా అనే మాట ఇక్కడ వారన్ విర్స్బీ గారు ఒక మాట అంటాడు. ఏంటంటే ఆయన సిన్ కెన్ స్టార్ట్ ఎనీవేర్, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో మనకు తెలియదు. అందుకే మనస్సాక్షిని ఎప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టుకుంటూ అభ్యాసం చేస్తూ ఉండాలి. అది ఎక్కడి నుంచి దూరిపోద్దో మనకు తెలియదు. ఓకే, రైట్. చివరిగా మరి దీని మనస్సాక్షి గద్దింపు, దీని నుండి ఎలా విడుదల, పరిష్కారం ఉందా అంటే మూడు విషయాలు మనం చూద్దాం. ఒకటి ఏంటంటే మనస్సాక్షి స్వరాన్ని నొక్కేయటం. మనస్సాక్షి మాట్లాడుతుంటే మనస్సాక్షి గొంతు పీసికేసి. ఇది ఎవరంటే పిలాతు మనస్సాక్షి గద్దిస్తూ ఉంది. భార్య కూడా వచ్చి చెప్పింది. అయినా కూడా ఆ టైంలో ఏం చేశాడంటే మనస్సాక్షి గొంతు పీసికేసి, నాకేం తెలియదు బాబు అని చేతులు కడిగేసుకున్నాడు. కొంతమంది అలా ఉంటారన్న, మనస్సాక్షి ఎంత గద్దించినా కూడా నోరుమోయ్ అంటూ మనస్సాక్షి స్వరాన్ని పిసికేసే వాళ్ళు ఉంటారు. ఇకపోతే ఇంకొక ఆయన ఎవరో చూద్దాం. ఈయన ఎవరంటే మనస్సాక్షి స్వరాన్ని పిసికేయడం కాదు, తన ప్రాణాన్నే పిసికేసుకున్నాడు. యూదా ఇస్కరియోతు, ఆయన కూడా మనస్సాక్షి గద్దింపు వచ్చింది, బట్ హీ చోక్డ్ హిస్ లైఫ్. పైలట్ చోక్డ్ హిస్ వాయిస్, బట్ యూదా ఇస్కరియోతు హీ చోక్డ్ హిస్ లైఫ్. మనస్సాక్షి అన్నమాట. మరి ఇంకెవరైనా ఉన్నారంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే పాపాన్ని ఒప్పుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్ టు హైడ్, బట్ ఇట్ ఈస్ ఎ సిన్ టు స్టే హిడెన్. దాక్కోవడం పాపం కాదు, కానీ పాపాన్ని దాచిపెట్టుకోవటం దాక్కుంటాం, కానీ దాన్ని దాక్కోవడం ఇంకా ప్రమాదం. ఇంకెంతకాలం దాచిపెట్టావు? తన అతిక్రమంలో దాచుకునేవాడు వర్ధిల్లడు. దాచిపెట్టుకున్నారు. ఇంకొక రోజు నాతాను వచ్చి, బాబు ఎంతకాలం దాచిపెట్టుకుంటావు నువ్వే అంటే, అమ్మ బాబే అన్నాడు. ఇక్కడ పాపాన్ని ఒప్పుకోవాలంటే, పాపాన్ని జయించాలంటే ఒప్పుకోవాలి అన్నది ఇక్కడ మనం చూస్తున్నాము. మరి మూడవ వ్యక్తి ఎవరంటే పేతురు. ఆయనకు కూడా మనస్సాక్షి గద్దించినప్పుడు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. పరిశుద్ధాత్మ ఒప్పింప చేశాడు. అందుకే ఆయన వెళ్ళి బోరున ఏడ్చినట్టు మనం చూస్తాం. మనకి ఈ సంవత్సరం అంతా కూడా అనేక పరిస్థితుల్లో మన మనస్సాక్షి పరీక్షలు ఉంటాయి. మనకు 3 ఆప్షన్లు ఉన్నాయి. పేతురులాగా ఒప్పుకోవడం, పౌలులాగా అభ్యాసం చేయటం మనకెంతో ఉపయోగకరం. అభ్యాసం చేస్తూ ఉండాలి. మీకు అందుకే చెప్తున్నాను, ఊరిగా మాటికి టీవీ ప్రసంగాలు వినకండి. కొంతమంది దొంగ బోధకులు ఉంటారు. వారి వల్ల మీరు మిస్లీడింగ్లో వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. మీకు డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడగండి. ఇలా అంటున్నారు, నాకేమో కొంచెం కలవరంగా ఉందంటే యూ క్లారిఫై, అంతేగాని ఇది బాగుంది. ఒక విషయం మీకు చెప్తాను, పాపులారిటీ ఈజ్ నాట్ ఎ సైన్ ఆఫ్ డివినిటీ. ఏదైనా పాపులర్ అయినంత మాత్రాన అది దైవికం అని అనుకోవద్దు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండడం. అందుకే పౌలు గారు అంటున్నాడు, నేను మళ్ళీ ఒకసారి ఆ వచనం చదివి ప్రార్థన చేసుకుందామా? అపోస్తల కార్యము 23. పెద్ద సభ ముందు నిలబడ్డాడు. ఆయన గురించి బోస్టింగ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. మళ్ళీ చెప్తాను ఆ లిస్టు. ఏమిటా లిస్టు? దేశ విదేశాల్లో బహుగా వాడబడిన దైవజనుడు, నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. స్వస్థత వరములు కలిగి చనిపోయిన వాడిని బతికించిన దైవజనుడు, నాట్ ఇంట్రెస్టెడ్. అనేక సంఘాలు స్థాపించిన దైవజనుడు, నాట్ ఇంట్రెస్టెడ్. అనేక నాయకుల్ని తయారు చేసిన దైవజనుడు, నాట్ ఇంట్రెస్టెడ్. ప్రభు కోసం ఎన్నో భయంకరమైన శ్రమలు పొందిన దైవజనుడు, స్టిల్ నాట్ ఇంట్రెస్టెడ్. అల్టిమేట్లీ నాకు కావాల్ది మంచి మనస్సాక్షి.
మంచి మనస్సాక్షి. అందుకే ఈ మంచి మనస్సాక్షి ఎవరిస్తారు అంటే దేవుడే ఇవ్వాలి. మన మనస్సాక్షి పాడైపోయింది ఏదైనా వనంలో. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది. కొరింథీ పత్రికలో నాకు మంచి మనస్సాక్షి ఉంటుంది అని మనకి ఒక గ్యారంటీ ఇచ్చాడు యేసు ప్రభు. 1 కొరింథీ 2:16 చూస్తే మనమైతే క్రీస్తు మనసు కలిగి ఉన్నాం. మనకు చెడిపోయిన మనసు ఉండేది, భ్రష్టమైన మనసు కలిగి ఉన్నాం. ప్రభు నమ్ముకున్నప్పుడు క్రీస్తు మనకి ఇచ్చాడు. క్రీస్తు మనసు మనకు వచ్చింది కాబట్టి, మనకు క్రీస్తు మనసే ఉంది కాబట్టి మన మనస్సాక్షి కూడా క్రీస్తు లాంటి మనస్సాక్షి కలిగి ఉండాలి. కానీ సాతానుడు అప్పుడప్పుడు వచ్చి మనల్ని అబద్ధంలో నడిపిస్తాడు. వాడు అబద్ధానికి జనకుడు. యేసు ప్రభుకు మరొక పేరు కూడా ఉంది, ఆయన ఆలోచనకర్త. హీఈస్ ఏ వండర్ఫుల్ కౌన్సిలర్. ఒకటే పదం కాదు, అది వేరు పదాలు. వండర్ఫుల్ ఈజ్ ఎ కౌన్సిలర్ ఆల్సో. ఆ కౌన్సిలర్ని మనం కలిగి ఉండి క్రీస్తు లాంటి మనసు నాకు ఉందని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే మంచి అభ్యాసం, మంచి మనస్సాక్షి కలిగి జీవించడానికి మనకు వీలవుతుందన్నమాట. అదే మనము ఈ మాటలు మనం చూసుకుందాం ఒక్కసారి. ప్రభు మనస్సు ఎరిగిన వాళ్ళం కాబట్టి మనకైతే క్రీస్తు మనస్సు మనం కలిగి ఉన్నాం. వెంటనే మనస్సాక్షి గద్దించినప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకుందాం, అరే నాకు క్రీస్తు మనసు ఉంది. యేసుప్రభు అలా ఆలోచిస్తాడా? యేసుప్రభు అలా ఆలోచిస్తాడా? యేసుప్రభు ఈ పని చేస్తాడా అన్నది మనం తెలుసుకోవటం చాలా చాలా అవసరం, చాలా అవసరం. ఈ మాటలు నేను ఎందుకు అంటున్నానంటే, కొంతమంది వచ్చి అడుగుతారు, ఇది చేయడం తప్ప, అది చేయడం రైటా, బైబిల్ దీని గురించి ఏమంటుంది, సినిమాలు చూడడం తప్ప అంటే, ఆ రోజుల్లో మా తాతగారు సినిమాలు చూడడం తప్పురా, ఎందుకంటే దాంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయి, దానివల్ల సైలెంట్ మూవీ చూడొచ్చా, అల్లరి లేదు ఆటపాటలు లేవు అంటే దానివల్ల ఏంటి పోనోగ్రఫీ చూడొచ్చని అర్థం కాదు కదా. కాబట్టి దానికి కొన్ని సూత్రాలు ఉంటాయి అంతే. అల్లరితో కూడిన పాటలు అనే మాటలు కాదు. కానీ స్వరాన్ని నొక్కుట, ఆత్మహత్య చేసుకొనుట, పశ్చాత్తాపపడుట. దేవుడు మనకు ఆప్షన్ ఇచ్చాడు. ప్రభా నాకు మంచి మనస్సాక్షి రోజు కలిగింపచేయి, ఎందుకంటే నీవు ఆలోచనకర్తవు, తర్వాత నాకు క్రీస్తు లాంటి మనసు నాకు ఇచ్చావు కాబట్టి నేను నీ వలే ఆలోచించుటకు, నీ కళ్ళతో పరిస్థితులు చూచుటకు, నీ హృదయం కలిగి స్పందించుటకు నాకు సహాయం చేయండి అని అడిగితే ఆయన మనకు సహాయం తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మనస్సాక్షి నన్ను బాగా గద్దిస్తూ ఉంది, మనస్సాక్షి నన్ను పీడిస్తూ ఉంది అనే ప్రాబ్లంలో ఉంటే ఈ ఇయర్ బిగినింగ్లో ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభా మాకు సహాయం చేయి. ప్రభు బలను సమీపిస్తూ ఉండగా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఉంటే ఆయన రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ఒక మంచి మనస్సాక్షితో ఈ యొక్క సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. మంచి మనస్సాక్షిలోనే కొనసాగుదాం. పరిస్థితులు మారుతాయి, పరిస్థితులు ఏమేమో ఉంటాయి, కానీ మనతో దేవుడు ఉన్నాడు, మారని దేవుడు ఉన్నాడు, మంచి మనస్సాక్షి ఇచ్చిన దేవుడు ఉన్నాడు, క్రీస్తు లాంటి మనసు మనకి ఇచ్చాడు. ఆలోచనకర్త మనతో ఉండగా, సర్వసత్యంలో నడిపించు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండగా, దేవుని వాక్యం మనతో ఉండగా, మనము అవి ఆధారం చేసుకొని మంచి మనస్సాక్షి కలగడమే కాకుండా మంచి మనస్సాక్షి అభ్యాసం కూడా అనుదినము చేసుకుందాము. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.